ఓకే. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన శుభ సందర్భంలో ప్రజల్లోకి వెళ్ళి ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఏం చేస్తామని చెప్పి తెలియపరుస్తూ వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోమని చెప్పి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు మేము ఇంటికి తిరగడం జరిగింది. ఈరోజు 3 రోజులు బట్టి కూడా కాకినాడ మనం తిమ్మాపురం గ్రామంలో తిరుగుతున్నాం. ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకుంటున్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా వ్యత్యాసం ప్రజలు వాళ్ళు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం కేవలం కక్ష సాధించేదిగా పార్టీ జెండా పోసిన వాళ్ళకే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించారు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. ఈ ప్రభుత్వానికి 2 కళ్ళు వంటి వారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న నాయకులు, 45 సంవత్సరాల రాజకీయ అనుభవానికి, అలాగే 4వ ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఆయన గొప్ప విజన్ ఉన్న నాయకుడు. ఏం చేస్తుంటే రాబోయే 20 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉండాలి, రాబోయే 20 సంవత్సరాల తర్వాత ఈ ప్రజలు ఎలా ఉంటారో అనే దానికి ఒక ప్రణాళిక నచ్చితే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. రెండో పక్క పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధత గల గొప్ప నాయకుడు. ఆయనకి డబ్బు మీద ఆశ లేదు. ఆయన యొక్క సినీ ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటూ ఆయన వచ్చిన పారితోషికాన్ని ప్రజలకి, వాళ్ళ అవసరాలకి, వాళ్ళ యొక్క కష్టాలను చూసి ఆయనకు వచ్చే పారితోషికాన్ని అంతా కూడా ప్రజలకు ఇచ్చి డబ్బు మీద ఆశ లేకుండా రాజకీయంలోకి వచ్చి ఈ ప్రజలకు ఏదో చేయాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి అని చెప్పి నిబద్ధత గల ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ రాష్ట్రం ముందుకెళ్లాలన్నా కూడా ఒక కూటమి ఏర్పడాలని చెప్పి ఈ జనసేన, బీజేపీ, తెలుగుదేశంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిపించడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవడం కూడా మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఏం చేద్దంటే వాళ్ళ యొక్క కమిట్మెంట్గా ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తుంది. మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో వృద్ధులకు, ఒంటరి మహిళలకు, అలాగే వితంతులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆ 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే వికలాంగులకు 4,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే వికలాంగులకి గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే డయాలసిస్ పేషెంట్లు గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇచ్చేవారు. వాళ్ళకి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి, ప్రజలకి ఎంతవరకు సాయం చేయాలో, వాళ్ళు ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారో చూసుకోవటం, ఆ ఇబ్బందులు మనం తొలగించాలని వాళ్ళకి ఎంతవరకు అవసరం అంతవరకు చూసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా మేనిఫెస్టోలో సూపర్ 6 ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు చేసే క్రమంలో రేపు దీపావళి నుంచి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నది కూటమి ప్రభుత్వం. దాంట్లో 1 సిలిండర్ దీపావళికి ఇవ్వడానికి ప్రణాళిక ఇస్తున్నారు. 2వ సిలిండర్ పండగకి, 3వ సిలిండర్ ఉగాదికి ఇస్తారు. అంతేకాకుండా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. అది కూడా ఉచితంగా ఇస్తారు. ఒకసారి మనం చూసుకుంటే మొన్న వరదలు వచ్చాయి, కృష్ణానదికి వరదలు వచ్చి బుడమేరు వాగు కొట్టుకుపోయి విజయవాడలో కొన్ని లక్షల ఇల్లు మునిగిపోవడం జరిగింది. ఎంతోమందికి ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలో ఈ కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల వెంటనే ముఖ్యమంత్రి గారు నైట్ స్పందించి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలందరినీ కూడా ఆయన పరామర్శించి, పలకరించి, వారి యొక్క కష్టాలను తెలుసుకుని అక్కడే విజయవాడలో ఒక బస్సులో ఆయన 10 రోజులు మకా ఉండి విజయవాడ కలెక్టరేట్లో 10 రోజులు అక్కడ ఉండి ఆయన వాళ్ళందరినీ ఒక సేఫ్ జోన్గా వాళ్ళని రక్షించి, వాళ్ళని కాపాడి, వాళ్ళకి ఇవ్వాల్సిన అన్నీ కూడా నిత్యావసర వస్తువులు అయితే, వాటర్ అయితేనే, బియ్యం అయితేనే అన్నీ కూడా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి అందించేలా చేసి 10 రోజులు అక్కడండి మళ్ళీ వాళ్ళు సాధారణ గృహంలో ఎవరి గృహాలకు వాళ్ళు ఇల్లుగా చేసి అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే ఏంటి, ఈ ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా మనం ఉన్నామని ఒక భరోసాగా ముందుకెళ్ళే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేకాకుండా మనకి ఇక్కడ ఏలేరు వరద వస్తే ఇక్కడ వెంటనే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం, ఏలేరు ముంపు ప్రాంతాలను పరిశీలించడం, వెంటనే చంద్రబాబు నాయుడు గారు రావడం, రాజుపాలెం ముంపు ప్రాంతాలను పరిశీలించడం, ఇక్కడ కూడా శాశ్వత పరిష్కారానికి, ఏలేరు ముంపు ప్రాంతాలన్నింటినీ శాశ్వత పరిష్కారానికి ఒక ప్రణాళిక రచించి వాళ్ళకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే దాని అర్థం ప్రజలు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు, మనల్ని ఓట్లేసి గెలిపించారు, మనం ఎప్పుడూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి నిరంతరం అనే ఒక తలంపుతో పనిచేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇలాగ ఉండాలి. ఇది మంచి ప్రభుత్వం. ఈ 100 రోజుల్లో 100 చక్కటి పథకాలు పెట్టారు, ప్రజలకు అందించారు. అందుచేత ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఈ కూటమి ప్రభుత్వం నిరంతరం కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా 2029లో కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి మేమందరూ కూడా ప్రజలు తెలియస్తాం. వాళ్ళందరూ కూడా ఎంతో సానుకూలంగా స్పందించారు.
వాళ్ళ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని బ్యారేజ్ చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ కక్ష సాధింపు ప్రభుత్వంగా పనిచేసింది. ఈ ప్రభుత్వం మాకు ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అందిస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠం తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై కూటమి.